అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్సీ బజ్. దిస్ ఈజ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఫిట్నెస్ గురించి ఒక వ్లాగ్ చేద్దాం. ఇది వచ్చేసి ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ అనమాట. సో మీకు జస్ట్ వార్మప్స్ అనమాట ఇవి. సో ఫస్ట్ అయితే మనం నెక్ నుంచి మొదలు పెడతాం. ఇవి నెక్ వచ్చేసి టోటల్ 3 ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఫ్రంట్, బ్యాక్, సైడ్స్ ఇలా టోటల్ 10 రౌండ్స్ చొప్పున ఒక 2 సెట్స్ చేసుకోండి. ఆ తర్వాత షోల్డర్ ఎక్సర్సైజెస్. షోల్డర్ వచ్చేసి రివర్స్ షోల్డర్ మూమెంట్స్, మళ్ళీ ఫార్వర్డ్ షోల్డర్ ఇలా 20-20. ఆ తర్వాత కొంచెం లాట్స్ ఈ సైడ్స్ వచ్చేసి ఇలా ఫ్రంట్, బ్యాక్. ఆ తర్వాత ఇది వచ్చేసి సైడ్స్కి అనమాట. సో లెఫ్ట్ సైడ్ ఇలా బెండ్ అయ్యి మళ్ళీ రైట్ సైడ్ ఇలా బెండ్ అయ్యి 20-20 చొప్పున చేయండి, 2 సెట్స్. సో ఇవేంటంటే సైడ్స్కి బాగా ఇంపాక్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి అనమాట టోటల్ వేస్ట్ అనమాట. వేస్ట్ లైన్ మొత్తానికి సరిపడ ఎక్సర్సైజ్. దీన్ని రొటేషన్ చేస్తూ ఉండాలి. క్లాక్ వైజ్లో ఒక 20, యాంటీ క్లాక్ వైజ్లో ఒక 20. సో ఈ విధంగా చేస్తే మనకు కొంచెం వేస్ట్ దగ్గర కూడా, లోవర్ వేస్ట్ దీని మీద సైడ్స్ బాగా ఇంపాక్ట్ పడింది. ఇది వచ్చేసి అందరికీ తెలిసిందే, మీకు చూపిపోయేది. లెగ్స్ స్ట్రెచ్ చేసి అటు ఇటు మనం చాలా సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం. ఈడియట్ సినిమాలో మన రవితేజ మంకీ క్యాప్ పెట్టుకునే సీన్లో కూడా ఈ ఎక్సర్సైజ్ ఉంటుంది. ఆ తర్వాత థైస్కి వచ్చేస్తాం అనమాట. వచ్చేసి మన హ్యాండ్స్ స్ట్రైట్ పెట్టి లెగ్స్ని హ్యాండ్స్ దాకా బీట్ చేయడం అనమాట. ఆ తర్వాత సిటప్స్ అంటారు వీటిని. ఇవి ఒక 20. ఇవి చాలా కష్టం. వీటి ఇంపాక్ట్ థైస్ మీద బాగా ఉంటాయి. థైస్ చాలా ఈజీగా తగ్గుతాయి, ఇన్నర్ థైస్ కూడా. ఈ తర్వాత జంపింగ్ జాక్స్ అంటారు. జంపింగ్ జాక్స్ వచ్చేసి 20-20 చొప్పున చేయండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో మనం ఎంత సంపాదించినా ఫిట్గా లేకపోతే వేస్ట్ కాబట్టి, సో మనం ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేషన్ పెడదాం. ఇప్పుడు చేతులు పైకెత్తి జంపింగ్ చేద్దాం అనమాట. దీనివల్ల ఏంటంటే ఫుల్ బాడీ మొత్తం ఎక్కడ ఫ్యాట్ ఉన్నా, ఎస్పెషల్లీ స్టమక్ దగ్గర మొత్తం బర్న్ అయిపోయింది, ఫ్రంట్ స్టమక్ అంతా. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం చేతులు ముందుకు పెట్టేసి ఇప్పుడు పొట్ట తగ్గటానికి ఇదంతా ఇలా పెట్టేసి జస్ట్ ఇలా మిషన్ దొక్కుతున్నట్టు అలా స్పీడ్గా చేస్తే ఏంటంటే ఫ్రంట్ స్టమక్ అంతా కూడా మొత్తం ఫ్లాట్ అయిపోయింది. సో ఈ విధంగా చేస్తే ఫ్రంట్ స్టమక్ అంతా క్లియర్ అయిపోయింది. సో మీకు సైడ్ యాంగిల్ నుంచి మరోసారి చూపిస్తున్నాను చూడండి. ఇలా కొంచెం లైట్గా మనం బెండ్ అయ్యి స్టెప్స్ స్పీడ్గా చేయాలన్నమాట, చేతులు ఇలా రివర్స్లో పెట్టి. సో దీని ఇంపాక్ట్ స్టమక్ మీద గట్టిగా ఉంటుంది, పై స్టమక్ మీద అనమాట. సో ఈ విధంగా మనం ఎక్కువ యాప్స్ ఎక్సర్సైజ్ చేస్తే ఏంటంటే మనకు పొట్ట లేకపోతే చాలా హెల్తీగా ఉన్నట్టు అనమాట. సో ఇది కూడా స్టమక్ సంబంధించింది. ఈ సైడ్స్ నుంచి ఫార్వర్డ్ లెఫ్ట్ సైడ్ తగ్గడానికి ఇది. సో ఇదేమో రైట్ సైడ్ తగ్గడానికి. సో ఇది వచ్చేసి రైట్ సైడ్ స్టమక్ అనమాట. సో ఇవి అయిపోగానే ఇప్పుడు కంప్లీట్ ఫీట్కి వచ్చేద్దాం. క్లాక్ వైజ్ ఒక 10, యాంటీ క్లాక్ వైజ్ ఒక 10. రైట్ అండ్ లెఫ్ట్ 2 పాదాలు అనమాట. క్లాక్ వైజ్ డైరెక్షన్లో, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో. ఆ తర్వాత చేతులు రిస్ట్స్కి సంబంధించింది అనమాట. మన పిడికిలు వీటికి చాలా ఫ్లెక్సిబుల్ అవడానికి. సో ఇప్పుడు వచ్చేసి మనం స్ట్రెచ్చింగ్స్ చేద్దాం. ఫుల్ బాడీ వార్మప్స్ అయితే అయిపోయినాయి. ఇలా స్ట్రెచ్ చేస్తే ఏంటంటే ఇప్పుడు మనం థైస్ ఇవి పట్టేయకుండా ఉంటాయి. సో ఇంకా అది ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఫుల్ బాడీ వార్మప్ అనమాట. ఆ తర్వాత నాది అయిపోయింది. కొంతసేపు మెడిటేట్ చేసుకొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసి లైట్గా, అంటే మనం ఈ ఫింగర్ కాన్సెప్ట్ ఉంటుంది చూసారా, థమ్ ఫింగర్తో క్లోజ్ చేసి ఇండెక్స్ ఫింగర్ వీటితో రిలీజ్ చేయాలన్నమాట. ఇలా కొంతసేపు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకొని ఫ్రెష్ ఎయిర్లో. సంక్రాంతికి అందరూ ఇళ్ళకి వెళ్ళారనమాట. సో పొల్యూషన్ అనేది సిటీలో చాలా తక్కువైపోయింది. ఇందిరా పార్క్లో క్రౌడ్ కూడా చాలా తగ్గిపోయారు. ఇది వచ్చేసి ఒక కైండ్ ఆఫ్ థై స్ట్రెచ్చింగ్ అనమాట. సో ఈ విధంగా నా డైలీ వ్లాగ్ నడిచింది ఫ్రెండ్స్. సో చూసారు కదా, ఇంకేమైనా ఇంప్రూవ్ చేయాలంటే ప్లీజ్ డూ కామెంట్. అంతేకాదు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రామ్సీ బజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.